లార్డ్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీయులలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడ్వగా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఎజ్రా ఒక మాదిరిగా మనకు ఒక సూచన చేస్తున్న విషయం ఏంటంటే అతడు మొట్టమొదట దేవుని మందిరానికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. దేవుని మందిరపు ఎదుట సాష్టాంగపడి అంటున్నాడు. అంటే ఈ విషయం ఏం చూపిస్తుందంటే దేవుని మందిరం దాని యొక్క ఔన్నత్యము ఎరిగిన వ్యక్తి ఎజ్రా. మనం మన జీవితాల్లో మందిరంకు అంత మర్యాద ఇయ్యం. అంటే మందిరము అంటే మర్యాద అంటే ఏంది? మనం మందిరానికి వెళ్ళి మందిరంలో ఎట్లుండాలనో ఆ విషయం మర్చిపోయినాం. మందిరంలో మన ప్రవర్తన ఎట్లుండాలనో మనకు ఆ విషయం తెలియదు. చాలాసార్లు ఏం చేస్తామంటే మా మందిరమే, మా ఊళ్ళో ఉన్న మందిరమే, మేము సమర్పించుకొని కట్టిందే అని అనుకుంటాము. కానీ ఆ మందిరములో దేవుని ఎదుట ఎట్లుండాలో అది దేవునికి సమర్పించబడిన మందిరం అనే విషయం మనం మర్చిపోయినాం. దేవుని యొక్క ప్రసన్నత అక్కడ ఉంటుందనే విషయం మర్చిపోయినాం. ఆ మందిరం యొక్క ప్రతిష్టత, ఆ మందిరం యొక్క ఔన్నత్యము, ఆ విశిష్టత మనకు తెలియదు, మర్చిపోయినాం. ఏమనుకుంటున్నామంటే మా మందిరమేగా అనుకుంటున్నాం. ఎందుకు మర్చిపోయినామంటే, ఈ మాట ఎందుకు అంటే, ఈ మందిరాలలో ఈనాడు మన ప్రవర్తన ఎట్లుంది? మన ఇష్టానుసారంగా మాటలు, మన ఇష్టానుసారంగా అహంకారపూరితమైన మాటలు, మన ఇష్టానుసారమైన ఆలోచనలు మందిరంలో మనము పెడుతూ అది చేయకపోతే, ఆ మందిరంలో ఉన్న నీ యొక్క ఆలోచన, మన యొక్క ఆలోచన అందులో చెప్పినప్పుడు అది వినకపోతే మందిరంను విధ్వంసానికి మనం పాల్పడుతున్నాం. మందిరము ఒకటి పోయి 2 అయినా పర్వాలేదు, 3 అయినా పర్వాలేదు, కానీ నేను చెప్పింది నడవకపోతే మందిరంలో ఏ పరిచర్య జరగొద్దు అనే ఆ దౌర్భాగ్యకరమైన గర్వపు మనసుతో మనం బతుకుతున్నాం. ప్రభునందు ప్రియమైన వారిలో బహు జాగ్రత్త కలిగి దేవుని మందిరం అంటే దానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత గజగజ వణుకుతూ ఆయన సన్నిధికి రండి అని కీర్తనకారుడు చెప్తాడు. ఆ మందిరం పట్ల మన యొక్క వైఖరి ఎట్లుందో చూసుకోవాలి. ఈ ఎజ్రా ఏం చేస్తున్నాడు? ఆ మందిరంలో లేడు, మందిరం ఎదుట అని మాట్లాడుతున్నాడు. మనం మందిరంలోనే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటాం, మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాం మందిరంలో. అయితే సాష్టాంగపడుచు అంటున్నాడు. అంటే ఆ మందిరములో మనం ఎట్లుండాలంటే నేనేమాత్రపు వాడను కాదు అనే దృక్పథంతో, ఆలోచనతో మనం ఉన్నామా? ఉండాలని దేవుని యొక్క కోరిక. ఆ మందిరం ఎదుట మనం ఎట్లుండాలంటే నేనేం అసలు పనికిరాను అని, నాకేం లేదు, నాకేం నీ ఎదుట నిలవడానికి నేను యోగ్యుని కాదు అనే ఆలోచన మనకు ఉందా? ఎజ్రా ఏం చేస్తున్నాడు? నీ మందిరం ఎదుట నేను నిలబడడానికి యోగ్యుడని కాదు అనే ఆలోచనతో సాష్టాంగపడుచు అంటున్నాడు. అది మన జీవితంలో నేర్చుకోవాలి. మనం దేవుని మందిరంలో మన ఇష్టానుసారంగా ప్రవర్తించదు. అందుకే మహాజ్ఞాని అయిన ప్రసంగి అంటాడు ప్రసంగి గ్రంథంలో, నీవు దేవుని మందిరంకి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. అంటే అది ప్రమాదకరమైన పరిస్థితి ఉన్నప్పుడు జాగ్రత్త అని మాట్లాడతాడు. అది నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడితే నీకు ప్రమాదం, నీ జీవితంలో అది ప్రమాదం తీసుకొస్తుంది మందిరం. కానీ ఆశీర్వాదానికి గుర్తుగా దేవుడు కట్టినాడు. మనము దేవుని ఎదుట తగ్గించుకొని సాష్టాంగపడి పాపములను ఒప్పుకొనుచు, మన పాపములను ఒప్పుకునే బాధ్యత మన మీద ఉంది. నేనేం పాపం చేసినా అని అనుకుంటాం, కానీ మనం ఎప్పుడు పాపులం అనే విషయం. ఈ లోకం విడిచిపెట్టేంత వరకు మన చుట్టూ పాపము, అపవాది, సాతాను యొక్క అధికారము మన చుట్టూ పోరాడుతూనే ఉంటుంది. ఏదో ఒకటి మాట, చూపు, తలంపు, ఊహల్లో ఎన్నో ఒక తోట దేవునికి ఆయాసకరంగా పాపంలో ఉంటాం. మనం దాని విషయంలో జాగ్రత్త పడి పాపంలో ఒప్పుకొని దేవుని మందిరంలో మనము ఏమాత్రము మన ఆధిక్యత కనపరచక మనము సాష్టాంగపడుచు మనం తగ్గించుకొని ఉంటే దేవుని మందిరంలో మనమున్న కారణాన మనము వరదిల్లుతాం, మన కుటుంబము, మన తరాలన్నీ వరదిల్తాయి. ఉదయకాల సమయంలో మనం ప్రవర్తనను దేవుని వాక్య ఎదుట సరి చేసుకొని దేవుని మహిమ కొరకు మందిరంలో జాగ్రత్తగా ఉందాం. దేవుని మాటలు దీవించును కాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలము ఎజ్రా జీవితం మా ముందుకు తీసుకొని వచ్చినాం. నిజమే, మేము నీ మందిరంలో జాగ్రత్తగా లేక మా ఇష్టానుసారమైన ఆలోచనలు, ప్రవర్తనలు కలిగి పాపం ఒప్పుకొనక మేమేదో తెలివైన వారమని, మేమేదో స్థానంలో ఉన్నామని అపోహలో బతుకుతున్నాం. దయతో క్షమించండి. నీ కృపకు అప్పగించుకుంటూ ముందున్న జీవితంలో చిత్తానుసారంగా నడవాలని
సహాయపడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.